22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో 22:16 జషి అన్నా ఏంటి 22:16 సంఘాల కోసము నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి, సంఘాల మీద సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపాను. యేసుక్రీస్తు వారు సంఘాల కోసం వచ్చాడు. ఆ యేసు ఎవరయ్యా అంటే, దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. దావీదు వేరు చిగురు. దావీదు ఎవరు అంటే యేసుక్రీస్తు వారికి ముందు 14 తరాలు ముందు. ఎన్ని తరాలు? 14 తరాల ముందు యేసుక్రీస్తుకు ముందు. దావీదు వేరు చిగురును వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశమానమైన వేకువ చుక్క, ఒక నక్షత్రంలాగా, ఒక చుక్కలాగా, ఒక తారలాగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆకాశంలో పుట్టిన నక్షత్రం. ఇప్పుడు ఈ నక్షత్రం సీజన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టాడు, మా ఇంట్లో పుట్టాడు అన్న సాదృశ్యంగా మేము నక్షత్రం తగిలించాము. మా ఇంట్లో యేసయ్య పుట్టాడు. యేసయ్య ఉన్న చోటుకు వచ్చి నక్షత్రం ఆగిందంట. అంటే యేసయ్య పుట్టాడు అన్నదానికి సాక్ష్యంగా ఇదిగో నక్షత్రం. ఇంకా మన ప్రాంతాల్లో వాడి గురించి తెలుసో తెలీదో, కొన్ని ప్రాంతాలకు వెళ్తే వాళ్ళ వీధికి ఒకటి నక్షత్రం, పెద్ద పెద్ద నక్షత్రాలు చెక్కలతో చేసి, పేపర్లతో చేసి, ఇంకా వాళ్ళు బాగా కాస్ట్లీగా చేసి, ఆ కులానికి ఒకటి, ఆ గ్రామానికి ఒకటి, గ్రామంలో 2-3 వీధికి ఒకటి ఆ నక్షత్రం చేస్తారే కానీ వాళ్ళ ఏం మార్పే ఉండదు. ప్రకాశమానమైన వేకువ చుక్కగా యేసయ్య దిగి వచ్చిన మాట వాస్తవమే. ఆయన పుట్టిన వెంటనే నక్షత్రం పుట్టిన మాట వాస్తవమే. ఆయన పుట్టిన దాంట్లో ప్రాముఖ్యత, ఆ అర్థం ఎరగకపోతే క్రైస్తవుని జీవితం వ్యర్థమే, విశ్వాస జీవితం వ్యర్థమే. దావీదు వేరు చిగురు అంటే యేసుక్రీస్తు వారి ప్రారంభం నుంచి ఉన్నవాడు అని అర్థం, ఆది నుంచి ఉన్నవాడు అని అర్థం. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాడు అంటే యేసయ్య. ఇప్పటి నుంచి పురాతన కాలము నుండి ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం స్టార్ట్ అయ్యాడు యేసయ్య. దాని మడిమిని కొడతాడు, దాని మడిమిని కొడతాడు, దాని తోకని చెత్త కొడతాడు, దాని తలని చెత్త కొడతాడు. దేని తలని? సాతాను తలని సిలువలో చెత్తగొట్టిన ఎవరు? యేసయ్యే. 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో స్టార్ట్ అయ్యాడు యేసయ్య. ఏ మధ్యలో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అనుకుంటారు, కానీ ప్రారంభం నుంచి ఉన్నవాడు ఆయన. ఆయా సందర్భానుసారంగా పస్కా బలిగా, ఏడాదికి ఒక్కసారిగా అర్పించబడినటువంటి గొర్రె పిల్లగా, ఒకేసారి సర్వాంగ బలిగా, పాప సహితునిలోని పాప రహితుడు పుట్టడం అది ఎలా సాధ్యమని యోవా అంటాడు. సంఖ్యాకాండంలో ఉంటుంది, యాకోబులో నక్షత్రం ఉదయించునని ఉంటుంది. యాకోబులో నక్షత్రం ఉదయించింది అని ఉంటుంది. అంటే నక్షత్రం యేసుక్రీస్తు వారి యాకోబు సంతతి, ఇశ్రాయేలు సంతతి, దేవుని ప్రజలు. ఇశ్రాయేలుకు నిబంధనగా, అన్ని జనులకు వెలుగుగా యేసయ్య రావాలి. మీకా ప్రవక్త చెప్తాడు, యోధా దేశు బెత్లెహేమ, నువ్వు ఎంత మాత్రం స్వల్పమైన దానవు కానని మీకా ప్రవక్త చెప్తాడు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పుగా యేసుక్రీస్తు వారు ఆయన రావాలి, నక్షత్రం పుట్టాలి. నక్షత్రాలు లక్షల కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి, కానీ మరొక నక్షత్రం కావాలి. ఆ నక్షత్రము
ఇంకనూ ఇంకనూ ప్రకాశమానంగా ప్రకాశిస్తూనే ఉంది. హల్లెలూయా. దాని వెలుగు తగ్గలేదు, దాని తేజస్సు తగ్గలేదు. ఈ మాట మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి ఆయన్ని మేము పూజించడానికి వచ్చామని చెప్పి ఆయనకి సాష్టాంగ. చూడండి, ఆ తూర్పు దేశపు జ్ఞానులట ఆయన నక్షత్రాన్ని చూసి అనే మాట నోట్ చేయండి. ఆయన నక్షత్రాన్ని చూసి. ఏ నక్షత్రం అట? కోట్ల మందిలో ఇదొక నక్షత్రం, వేల మందిలో ఇదొక నక్షత్రం, వందల మందిలో ఇది కూడా ఒక నక్షత్రం. నక్షత్రాలు చాలా ఉన్నాయి. కొన్ని వెలిగే నక్షత్రాలు, కొన్ని వెలగకుండా ఉన్న నక్షత్రాలు కూడా ఉంటాయి. మనకు కనబడు, ఇక్కడ దాకా వెలుగు రాదు. నక్షత్రాలు కొన్ని దాగుంటాయి. నక్షత్రాలన్నిట్లో ఇది ఒక నక్షత్రం కాదు, ఇది ఆయన నక్షత్రము. చెప్పండి ఆమె. ఇది వేకువ చుక్క, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఇది ఆయన నక్షత్రం. లేకపోతే యేసయ్య అనే నక్షత్రం, యేసయ్యే నక్షత్రం, యేసయ్యే వేకువ చుక్క. యేసుక్రీస్తు వారి జన్మ గురించి రాయబడి ఉంది. యేసయ్య ముగింపు గురించి కూడా రాయబడింది. కీర్తనలో చూడండి, కీర్తన 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. నేను నిన్ను కనున్నాను, నన్ను అడుగుము, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. చూసారా, ఆయన జన్మ గురించి రాయబడి ఉంది. ఆయన ముగింపు గురించి కీర్తన 16:10. కీర్తన 16:10 చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కుళ్ళు పట్టని శరీరం ఏంటి? సమాధిలో ఉండిపోకుండా సమాధిని జయించినటువంటి శరీరం యేసయ్యే. జన్మ గురించి ఉంది, ముగింపు గురించి. ఆయన జననం ఆల్రెడీ ఫిక్స్డ్ అన్నమాట. ఆయన ఆది నుంచి ఉన్నవాడు. దావీదుకి వేరు చిగురు అన్నమాట. అంటే నేను చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే, నేను చెప్పాలనుకుంది ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప వేరొక ద్వారంలో, వేరొక మార్గంలో తండ్రి యొద్దకు ప్రవేశం లేదు. డిక్లరేషన్ ఇచ్చేసాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవకి, నా ద్వారానే వెళ్ళాలి తండ్రి యొద్దకు అని అంత స్పష్టంగా నిక్కచ్చిగా కొట్టొచ్చినట్టుగా ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? అదే ఆయన నక్షత్రం. ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ అది, ఆయనలో ఉన్నటువంటి వేరియేషన్ అది అన్నమాట. నక్షత్రాలన్నింటిలో ఇది ఒక నక్షత్రం అనేవి లేదు కదా. అన్ని నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్టుగా ఇది కూడా నక్షత్రం ప్రకాశించిందనేమి లేదు. ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రము, ప్రకాశమానమైన వేకువ చుక్క. అపోస్తుడు పేతురు గారు ప్రసంగం చెప్తూ అపోస్తుల కార్యాల్లో అంటాడు 4:12 ఈ భూమి మీద ఉన్న వారిలో కానీ, ఆకాశం ముందు ఉన్నటువంటి వారిలో కానీ ఎక్కడ కూడా యేసు నామములో తప్ప వేరొక నామములో రక్షణ లేదు. మనిషికి రక్షణ లేదట. యేసు నామములో తప్ప వేరొక నామములో మానవునికి రక్షణ లేదు. హల్లెలూయా. ఇంకా సీజన్ 25 రాలేదు కదండి. క్రిస్మస్ రాలేదు. క్రిస్మస్ అన్నట్టుగా ఉంది కదా ఈరోజు. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కదా. కొన్ని మాటలు వింటే కొంచెం క్రిస్మస్ ఉత్సాహం వస్తుందని. హల్లెలూయా. తప్పేమీ లేదు. దానిలో కూడా సందేశం ఉంటుంది, దానిలో కూడా ఉపదేశం ఉంటుంది. క్రిస్మస్ అనే సందేశం తప్పి దానిలో ఉపదేశం ఉంటుంది. మనకు కావాల్సిన మాటలు ఉంటాయి. చూడండి, యేసునామం అంటే ఆయన ప్రత్యేకమైన అనుభవం. ఆయన నక్షత్రము అనేది మనం గుర్తించాలి, గ్రహించాలి.
ఆయన ద్వారానే మనకు సమస్తం కలుగుతుంది. ఆయన లేకుండా ఏమి లేదు, ఆయన ద్వారానే సమస్తం కలిగింది, ఆయన ద్వారా సమస్తం సృష్టించబడింది, ఆయన ద్వారానే మనకు సమాధానం, ఆయన ద్వారానే మనకు సంతోషం, ఆయన ద్వారానే స్వస్థత, ఆయన ద్వారానే సకల ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. ఆయన నక్షత్రాన్ని చూద్దాం, ఆయన నక్షత్రాన్ని చూద్దాం, ఆయన్నే చూద్దాం, ఆయనకే సాగిలి పడదాం, ఆయన్నే పూజిద్దాం. తూర్పు దేశపు జ్ఞానులు స్టార్ట్ చేశారు యాత్ర. ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారట లెక్కల్లో. పరిశోధనలో తెలిస్తే ఆయన నక్షత్రం ఎక్కడుంది, ఆయన నక్షత్రం, ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతున్నారు. నక్షత్రం పుట్టిన వెంటనే మానవుడు గ్రహించింది ఏమిటయ్యా అంటే, అన్ని నక్షత్రాలు వేరు, ఇదొక నక్షత్రం. ఈ ప్రకాశమైన వేకువ చుక్కేది, ఈ వెలుగులో చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోనికి వస్తున్నారు. ఆయన వెలుగులో అనేకులు బ్రతుకులు మారుతున్నాయి, కుటుంబాలు కట్టబడుతున్నాయి, చీకటి శక్తులు పారిపోతున్నాయి. ప్రకాశమానమైన వేకువ చుక్క, ఇది ఆయన నక్షత్రం. 1. 2వ మాట మీకు చెప్తాను. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం, ఆ నక్షత్రంలో ఉన్న అనుభవం. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన హేరోదు దినములు యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? సార్, 1 ఆయన నక్షత్రం, ఇంకా ఆయనే నక్షత్రం, ఇక ఆయన ద్వారానే సమస్తం, రక్షణ, సత్యము, సమాధానం, జీవం అన్నీ. 2వదిగా యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని స్టార్ట్ చేశారు. అంటే యూదులకు రాజు లేడా అప్పుడు దాకా? యూదులకు రాజు ఉన్నాడుగా. ఆ రాజు పేరేంటి? హేరోదు రాజు. ఆ రాజుకి విషయం తెలిసి, ఆ యెరూషలేములో విషయం తెలిసి, వాళ్ళెవరో జ్ఞానులు అంటారా, యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు ఎదుగుతున్నారంట. ఆల్రెడీ నీ రాజు ఉన్నాడు కదా. యెరూషలేములో కలవరం, ఆల్రెడీ ఉన్నటువంటి యూదా రాజులో కలవరం స్టార్ట్ అయ్యింది. నేనే కదా రాజునే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఒక సౌండింగ్ అన్నమాట, ఒక వార్త, ఒక న్యూస్ వెళ్ళిపోయింది. యూదుల రాజు, ఇశ్రాయేలు పరిపాలించేవాడు నీలో నుంచి వస్తాడని ముందు బైబిల్లో. అన్ని జనులకు వెలుగు, ఇశ్రాయేలుకు నిబంధన, విమోచన, ఇశ్రాయేలు విమోచన కొరకు లోకరక్షకుడికి రావాలని సుమియోను, బైబిల్లో సుమియోను ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు. అన్న ప్రవక్తి కొన్ని సంవత్సరాలు మందిరంలో ఉండి ఇశ్రాయేలు విమోచన కోసం కనిపెడుతుంది. ఇశ్రాయేలుకు నిబంధన ఎప్పుడు, ఇశ్రాయేలుకు విమోచన ఎప్పుడు, లోకరక్షకుడు జన్మ ఎప్పుడని ఒక సౌండింగ్ అన్నమాట, ఒక వార్త, ఒక స్వరం వినబడతా ఉంది. మీరు కీర్తన 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తన 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. వాటి స్వరం వినబడదు, వాటి స్వరము భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది. హల్లెలూయా. అంతరిక్షములు, ఆకాశములు, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నంతటా స్వరం వ్యాపించింది. సర్వలోక ప్రపంచమంతటా ఒక వార్త వ్యాపించింది. సర్వమానవాళికే రక్షకుడు జన్మించాడు. ఆయన యూదులు రాజు, ఆయన రాజులు రాజు, ప్రభువులు ప్రభు, త్వరలో రానయ్యున్న రాజు కూడా ఆయనే. హల్లెలూయా. ఆల్రెడీ వచ్చి వెళ్ళాడు, త్వరలో రానయ్యున్న రాజులకు రాజు ఆయనే. సర్వలోక భూమి అన్నంతటా కూడా స్వరం వ్యాపించింది, విస్తరించింది.
గనుక నా ప్రియమైన దేవుని ప్రజలారా, స్వరం అంటే దేవుని మాటే కదా, స్వరం అంటే దేవుని వాక్యమే కదా, శబ్దం అంటే దేవుని వాక్యమే కదా. మనం దేవుని వాక్యం కోసమే కదా మనం వచ్చాం. దేవుని వాక్యమే మనకు ఆహారం కదా. దేవుని వాక్యం ద్వారానే మన నడతలు శుద్ధి చేసుకుంటున్నాం, ఆదరణ పొందుకుంటున్నాం. దేవుని వాక్యంలో అటువంటి ఆ ఆశీర్వాదాలను మనం అనుభవిస్తూ సాక్షిగా నిలబడుతున్నాం. ఆ వాగ్దానాలు నమ్మి, ఆయన మాటలను నమ్మి ఇంకా నామకార్థంగా కొనసాగే వాళ్ళు ఉన్నారు. ఇంకా దేవుని మాటలు విలువని ఎరగని వాళ్ళు, దేవుని మాట స్వరం ఆ విలువని ఎరుగని వాళ్ళు ఉన్నారు. ఆయన రాజు, మేము రాజుల పిల్లలు, మేము రాజుల బిడ్డలు, మేము రాజవంశం, మేము రాజులైన యాజకు సమూహం, మేము యూదుల రాజు మా దేవుడు, మమ్మల్ని మేము ఆరాధించేటువంటి దేవుడు, మా కొరకు జన్మించిన వాడు యూదుల రాజు అని ఎరగక, ఆయన మాటలోని విలువని ఎరగక, ఆయన స్వరాన్ని ఎరగక, ఆయన మాటలో లోబడక ఇంకా నామకార్థంగా సాగేవాళ్ళు ఉన్నారు. క్రిస్మస్ సీజన్ టైంలో చాలామంది మీటింగ్లు పెడుతున్నారు. ఎంతమంది జనం అండి బాబు! ఈ వీధి నుంచి ఆ చివరి దాకా, వీధి చివరి దాకా కూర్చుంటున్నారు. చర్చిల్లో అయితే ఇంకా మామూలుగా నిండట్లా. క్రిస్మస్ సీజన్లో, న్యూ ఇయర్ టైంలో జనాలు నిండిపోతారు. వాళ్ళు చూసిన వెంటనే మనసులో ఏమనిపించింది అంటే, ప్రతి ఆదివారం ఇలా వస్తే బాగుంటుంది కదా అనిపించింది. సేమ్ ఇలాగే క్రిస్మస్ పండుగకు వచ్చినట్టుగా, న్యూ ఇయర్కి వచ్చినట్టుగా ప్రతి ఆదివారం సంతోషంగా మంచి బట్టలు వేసుకొని హుషారుగా ఉత్సాహంగా వస్తే ఎంత బాగుంటుంది. యేసు ప్రభు ఆ సీజన్లో జన్మించినట్టుగా, ఇక అప్పుడే యేసు ప్రభు వాళ్ళ గుండెల్లో ఉన్నట్టుగా, నిజ క్రైస్తవుడికి ప్రతి ఆదివారం పండగే. యేసును కలిగిన వాడు, యేసయ్య మాట వింటూ యేసయ్య మాట ధ్యానిస్తున్నవాడు ప్రతిరోజు పండగే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని మాట ధ్యానిస్తున్నాం, వింటున్నాం. దేవుని స్వరాన్ని మనం వింటున్నాం. ఆయన పుట్టుకతోనే ఒక స్వరం అన్నమాట, యూదుల రాజు. గనక నామకార్థపు అనుభవాన్ని విడిచిపెడదాం. మనలో ఉన్నటువంటి ఇంకా చెడు అలవాట్లు విడిచిపెడదాం. కొంతమంది కోసం కొత్త బట్టలు. ఏసన్న గారు చెప్తుండేవాళ్ళు, ఒక ఆయన క్రిస్మస్ కోసం నాటుకోడి తెచ్చుకున్నాడండి. నాటుకోడి క్రిస్మస్ రోజున కోసుకొని తిందామని. ఆ రోజు ఉదయాన్నే, క్రిస్మస్ రోజు ఉదయాన్నే నాటుకోడి వాళ్ళ పిల్లల్లో ఆడుకుంటా గంప తీస్తే కోడి వెళ్ళిపోయిందండి ఎగురుకుంటా. ఇక వాళ్ళ చిన్నపిల్లోడు వాళ్ళ నాన్న లేవక ముందు, డాడీ క్రిస్మస్ ఎగిరిపోయింది డాడీ అన్నాడు. నానో క్రిస్మస్ ఎగిరిపోయింది నాన్న అన్నాడు. ఇంకా తెల్లారలేదు, క్రిస్మస్ ఈరోజే కదరా, క్రిస్మస్ ఎగిరిపోవడం ఏంట్రా? అదే డాడీ క్రిస్మస్ వెళ్ళిపోయింది డాడీ అంటున్నాడు. ఇంకా వెళ్ళలేదురా, ఇప్పుడే కదరా వచ్చి, ఇప్పుడే కదా తెల్లారందిగా, ఈరోజే కదరా క్రిస్మస్ అంటే. లేదు డాడీ వెళ్ళిపోయింది డాడీ అన్నాడు. వెళ్ళిపోవడం ఏంట్రా అంటే, కోడి ఎగిరిపోయింది డాడీ అంటే. వాడి పిల్లోడికి ఏమర్థమైందంటే, క్రిస్మస్ అంటే నాటుకోడి అంటే. వాళ్ళ నాన్న చెప్పాడు కదా క్రిస్మస్ కోసం నాటుకోడి తెచ్చానని, ఆడికి అర్థమైంది కూడా అదే అన్నమాట. క్రిస్మస్ అంటే నాటుకోడి కోసుకొని తినాలి అంటే. కోడి ఎగిరిపోతే క్రిస్మస్ కూడా ఎగిరిపోయినట్టే ఫీలింగ్లో ఉన్నాడు, ఆచారంలో ఉన్నాడు. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానించాలి, ప్రతిరోజు యేసయ్యకి స్థానం ఇవ్వాలి, యేసయ్యకి హృదయంలో చోటు ఇవ్వాలి. మనం చేసిన ప్రతి పనిలో యేసయ్య ఉండాలి, వెళ్ళిన ప్రతి మార్గంలో యేసయ్య మనతో ఉండాలి. క్రిస్మస్ రోజున, న్యూ ఇయర్ రోజున మాత్రమే కాదు, ఆదివారం ఆరాధన మాత్రమే కాదు, ప్రతిరోజు యేసయ్య నాతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను గురించినటువంటి వార్త భూమి అన్నంతటా వ్యాపించాలి నీ ద్వారా. యూదుల రాజమ్మా, లోకరక్షకుడమ్మా, సర్వమానవాళకై రక్తము చిందించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడమ్మా, యజ్ఞ పురుషుడమ్మా. ఆయన బలియాగంగా మన కొరకు దిగి వచ్చిన వాడమ్మా, మానవ పోలికగా పుట్టినవాడమ్మా. ఆయన యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త నీ ద్వారా, నా ద్వారా ప్రపంచానికి వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా.
హల్లెలూయా. నీ ద్వారా నా ద్వారా నీ ప్రాంతానికి యేసయ్య మాట వెళ్ళాలి, యేసయ్య సువార్త వెళ్ళాలి. వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది ఉందా బైబిల్లో? మరి యేసయ్య మాట ప్రకటించకపోతే ప్రజల్లో విశ్వాసం ఎలా వెళ్తుంది? యేసయ్య మాట నువ్వు ప్రకటించవు, ప్రకటించే మమ్మల్ని ప్రోత్సహించవు, విశ్వాసం ప్రజల్లోనికి ఎలా వెళ్తుంది? నీ పట్టుకు నీవు, నా మట్టుకు నీ నుండిపోతే మరి యేసుక్రీస్తు జన్మించిందని ఎందుకు? యేసయ్య అనేక హృదయాల్లో రాజుగా జన్మించాలి, పరిశుద్ధునిగా జన్మించాలి, పవిత్రునిగా జన్మించాలి. పాపములను ప్రాయశ్చిత్తం కలుగు చేయమని యేసయ్య జన్మించును గాక. హల్లెలూయా. ఒక విపత్తు రాబోతుందండి, ఒక భయంకరమైన తుఫాన్ రాబోతుంది. వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు కనిపెట్టి వాళ్ళకున్న పరిశోధనలో తెలిసి పలానా టైంలో పలానా రోజు తుఫాన్ వస్తుంది, గాలులు వస్తాయి, మీ పంట జాగ్రత్త, మీ ఇల్లులు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, బయటకు రావద్దు, వారం రోజులకు తగ్గ లేదా 10 రోజులకు తగ్గ సామాన్లు సిద్ధపరచుకోండి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచిదేగా, దానివల్ల మనకే ఇబ్బంది లేదు, జాగ్రత్త పడతాం, మంచిదే. వాడు ఏ కులం వాడు ఏ మతం వాడు చెప్పాడని వింటామా? ఇంకా ఏమి విపత్తులు రాబోదు, ఇంకా ఏమేమి తెగుళ్ళు వస్తాయంట, ఒమిక్రాన్ ఇంక ఏ తెగుళ్ళు వస్తాయంట, జాగ్రత్త పడండి, వ్యాధులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, జలుబులు దగ్గులు వస్తాయి, జాగ్రత్త. మొన్నటిదాకా అదే ఫోన్, ఎవరు ఫోన్ ఆన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా ఇదే, తెగుళ్ళు వస్తాయి, వ్యాధులు వస్తాయి, తుమ్ములు దగ్గులు, జాగ్రత్త చూసుకోండి అన్నారు. మంచిదే. ఏ కులం వాడరా నువ్వు, ఏ మతం రానిదే, ఏ మతం అయితే ఎందుకురా, తెగుళ్ళు వ్యాధులు వస్తున్నాయి, జాగ్రత్త పడమన్నాడు. మంచి విషయమే చెప్పాడుగా. నువ్వు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నావు, ఆ మాటల్లో నీకు నీకు ఎక్కడున్నావో తెలియలా, ముందేదో వస్తుందో తెలియదా, వెనకేదో వస్తుందో తెలియలా, ఎవడో వచ్చి పక్కకు లాగాడు నిన్ను. నీకు సంబంధం లేని, నీకు తెలియని వ్యక్తి ఎవడో వచ్చి పక్కకు లాగి నిన్ను రక్షించాడు. ఎవడరా నువ్వు, నన్ను పట్టుకున్నావు, ఏ కులంరా నీదే, నన్ను పట్టుకున్నాను ఎందుకు రక్షించావు, నన్ను పట్టుకుని ఎందుకు రక్షించారు అని చచ్చేవాడిగా సెల్ ఫోన్ మాట్లాడతావు రోడ్డు మీద, కుక్క చచ్చినట్టుగా చచ్చేవాడిగా. చూసారా? ఎవడో వరదల్లో చిక్కున్నాడండి, ఎవరో బావిలో పడిపోయాడు, వాడు ఈత రాదు, సముద్రంలో పడిపోయాడు, ఈత రాదు, ఈత వచ్చినాడు, వెళ్ళి రక్షించాడు, కాపాడు, ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఎవడరా నువ్వు నన్ను కాపాడావు, ఎవడరా నువ్వు నన్ను రక్షించావు? ప్రాణాపాయ స్థితిలో పడిపోయిన రోడ్డు మీద, ప్రాణాపాయ స్థితిలో పడిపోయిన ఎవరో తీసుకెళ్ళి, నీకు సంబంధం లేని వ్యక్తి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరిస్తే ఆ రైట్ టైంలో నువ్వు బాగుపడ్డావు. ఒకవేళ ఎవరు స్పందించుకుని విడిచిపెట్టుంటే అక్కడే చచ్చిపోయాడు రోడ్డు మీద. ఎవరు నన్ను రక్షించారు, ఎవరు నన్ను కాపాడారని ఆరాధిస్తే, ఏ కులం రానిది, ఏ మతం రానిది అంటే, రే మత పిచ్చోడా, రే కుల పిచ్చోడా, కులగజ్జోడా, ఎందుకురా అంత కులగజ్జి నీకు? యేసుక్రీస్తు వారు కూడా జన్మించి 1000 సంవత్సరాలు అయిపోతుందమ్మా. యూదులు రాజు అయినా ఆల్రెడీ రాసున్నాడు, ఆ రాసు వేరు, ఈ రాసు వేరు. ఈ రాసు ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు రాసు. హల్లెలూయా. ఈ రాసు ఆది నుంచి ఉన్నవాడు. ఈ రాసు ద్వారా ఏదైనా నువ్వు పొందుకుంటావు. ఈ రాసుకు అసాధ్యమైన ఏదీ లేదు. ఈ రాసే యేసయ్య, యూదా రాసు. ఆ యేసుక్రీస్తు మా మతం కాదండి, యేసయ్య నమ్ముకునే వాళ్ళు మా కులం కాదండి. ఈ కుల జాడ్యము, ఈ మతం అనే మతము, ఈ మత పిచ్చి ఎప్పుడు పోద్దు ప్రజల్లో నుంచి, మానవునికి రక్షణ కలుగుద్ది. హల్లెలూయా. ప్రజలకు రక్షణ కలుగుద్ది, ప్రజలకు సంతోషం కలుగుద్ది. కుల వ్యత్యాసం ఉండకూడదు, మత వ్యత్యాసం ఉండకూడదు. నీ ద్వారా నా ద్వారా ఇటువంటి కులము మతం అనేటువంటి ఏమీ రాకుండా దేవుని మాట మాత్రమే నీ ద్వారా నా ద్వారా ప్రజల్లోనికి వెళ్ళును గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా.
ఇంకొక మాట చెప్తాను, చివరి మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 2:9 చూడండి. బయలుదేరిపోవచ్చుండగా ఆ శిశువు ఉన్న చోటుకు వెనుకగా వచ్చి ఆయన ఉన్న చోటుకు వచ్చేంత వరకు కూడా నక్షత్రం వాళ్ళ మీద ఉందంట. హల్లెలూయా. ఆయన ఉన్న చోటుకు వచ్చేంత వరకు కూడా జ్ఞానులతో నక్షత్రం అలాగే ఉంది నెత్తి మీదే. అంటే నక్షత్రము ద్వారా ఒక సౌండింగ్ అన్నమాట, ఒక ప్రకాశమానమైన వెలుగు అనేది ఒకటి చెప్పా. రెండవదిగా ఆయన పుట్టుకలో నక్షత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే ఒక సౌండ్ అన్నమాట, ఒక వార్త, ఒక న్యూస్. సర్వలోక ప్రపంచానికి ఒక న్యూస్. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవదూతలు గొర్రెల కాపర్లకు చెప్పినట్టుగా సౌండింగ్ అన్నమాట, ఒక వార్త. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలేని వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. ఒక వార్త వినబడింది, ఒక వార్త, ఒక సౌండ్ వినబడింది. ఆ సౌండ్ నీ ద్వారా నా ద్వారా ఆ వార్త ప్రజల్లోనికి వెళ్ళాలి. మూడవదిగా ఏంటంటే ఆయన ఉన్న చోటికి, వెళ్ళాల్సిన చోటికి నక్షత్రం విడిచిపెట్టకుండా వాళ్ళని నడిపిస్తూనే ఉంది. దేవుడు నిర్గమాకాండంలో మాట చూడండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో, 23వ అధ్యాయము 20వ వచనం. త్రోవలో నిన్ను కాపాడి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చాలు, నేను సిద్ధపరిచిన చోటికి నేను రప్పించి ఒక దూత నాకంటే ముందుగా, నీకంటే ముందుగా నేను పంపిస్తున్నాను. హల్లెలూయా. నిన్ను కాపాడుటకు, నిన్ను నడిపించేదానికి, నిన్ను రైట్ వేలో నడిపించడానికి ఒక దూతను ముందు పంపిస్తున్నాను. ఎలియాజరు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు, దేవుడు ఒక మార్గం చూపాడు, ఒక దూతను పంపించాడు. మనం వెళుతున్న త్రోవలో, వెళుతున్న మార్గంలో మనతో ఉండి సరి అయిన త్రోవలో వెళ్ళినట్లుగా, సరి అయిన మార్గంలో వెళ్ళినట్లుగా, సక్సెస్ మనం సాధించినట్లుగా, హల్లెలూయా, గొప్ప విజయాన్ని మనం చూసినట్లుగా, గొప్ప సంతోషాన్ని మనం అనుభవించినట్లుగా మనతోనే ఉండి మనకు మార్గాన్ని చూపించే నక్షత్రం, అనేక మంది భక్తులకు ముందు నడిచినటువంటి నక్షత్రం, దేవదూతగా ముందు నడిచిన నక్షత్రం, మార్గాలను సరళం చేసినటువంటి నక్షత్రం. కానీ ఇక్కడ గుర్తించాల్సిన మరొక మాట ఏంటయ్యా అంటే, మధ్యలో వీళ్ళు వేరే రూట్లో వెళ్ళారు. ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? యూదులు రాజైన హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. యేసయ్య దగ్గరికి వెళ్ళాలని యాత్ర ప్రారంభించారు, కానీ మధ్యలో రూట్ మారింది. ఆ హేరోదు కపటం కలిగినవాడు, కుయుక్తి కలిగినవాడు అన్నమాట. ఆడేం చేశాడే అంటే, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు మాకు చెప్పు, అందరం కలిసి సంతోషిద్దాము, అంతా ఉడిదే చంపేద్దాము అని యేసయ్యని, అంతా ఉడిది యేసయ్యని చంపేద్దామని జ్ఞానులను మంచి చేసుకుంటున్నాడు అన్నమాట. అలాగేమయ్యా చెప్తామయ్యా అని చెప్పి మరలా వెనక్కి తిరిగి మరలా నక్షత్రం చూపించిన మార్గంలో వెళ్తూ ఉండగా ఆ యేసయ్య ఉన్న చోట నక్షత్రం నిలబడింది. మధ్యలో మార్గం తప్పారన్నమాట. నా ప్రియమైన దేవుని ప్రజలారా, చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తూనే, యేసయ్యని వెంబడిస్తూనే మధ్యలో మార్గం తప్పిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో లోకాలను చూసిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో లోక ఆశలను చూసిన వాళ్ళు ఉన్నారు. ఎంతవరకు యేసయ్యని వెంబడించాలి? యేసయ్యని చూసేంత వరకు, యేసయ్య దగ్గరికి వెళ్ళేంత వరకు. చప్పట్లు కొట్టని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక మధ్యలో నేను ఎక్కడ ఆగిన ప్రమాదమే, ఏ పునరుద్ధరణ ఆరాధన విడిచిపెట్టిన ప్రమాదమే. ఈ సంవత్సరాంతంలో మీరు ఆగొద్దండి, ప్రతిరోజు దేవుని వెంబడించండి. ఈ సంవత్సరాంతంలో ఎంత ప్రార్థన చేసుకుంటామో, ఎంత దేవుని వెంబడిస్తామో
2022 మనకు ఆశీర్వాదకరంగా, దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. 27, 28, 29 3 రోజులు ఉపవాస ప్రార్థనలు కొన్ని నోట్ చేసుకోండి. మీకు శుభవార్త అన్నమాట. అది ఉపవాస ప్రార్థనలు అంటేనే శుభవార్త. మనం ఎంత కన్యలతో ప్రార్థన చేసుకుంటాం, ఎంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటాం, ఎంత హృదయపూర్వకంగా ప్రార్థన మన ఇష్టం అనమాట. 3 రోజులు ఎంత శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకుంటామో అంతగా దేవునికి దగ్గర అవుతాం, అంతగా దేవుని ముఖాన్ని చూస్తాం, దేవుని స్పర్శ మనకి తగులుతుంది, దేవుని ప్రభావం, దేవుని మహిమ బయలుపరచబడుతుంది, దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. కొంతమంది మాకు ప్రార్థన లేదు, పాట లేదా, ఎందుకు ఉపవాస ప్రార్థన రోజు వచ్చి ప్రార్థన చేసుకో, ఎవరు వద్దన్నారు? గంట చేసుకో, అరగంట చేసుకో. మైకిత్తేనే ప్రార్థన చేస్తావా? మైకిత్తేనే పాట పాడతావా? ఉట్టిదే జనాల ముందు కనబడడానికి. బుధవారం ప్రార్థనకు రారు, ఆ శనివారం ప్రార్థన మాకు ప్రార్థన ఏమి బుధవారం వచ్చి 7 మందిరంలో 7 ఎవరు వద్దన్నారు? ఉపవాస ప్రార్థనలు 3 రోజులు నేను చేసిన 3 రోజులు 7. దేవుడు ఇస్తాడమ్మా, పాట అయినా ప్రార్థన అయినా ఏదైనా దేవుడి ద్వారా ఆ రోజు ఆ ప్రేరేపణ ద్వారా కలుగుద్ది. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మధ్యలో వచ్చి ఆగిపోయేటువంటి కొంత ఆ వ్యక్తుల్ని మరొక విషయం ఏమిటయ్యా అంటే, నక్షత్రము వాళ్ళని విడిచిపెట్టల, జ్ఞానుల్ని మరలా చేపట్టుకొని వాళ్ళని, రే మీరు వచ్చిన రూట్ సరిగా లేదు, వచ్చిన మార్గం సరిగా లేదు, యేసయ్య ఉన్న చోటు ఇది కాదు ఇది అని చెప్పి చేపట్టుకొని మరలా యేసయ్య ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళింది. చెప్పండి ఆమేన్. ఎన్నిసార్లు మనం మార్గం తప్పుంటాం, ఎన్నిసార్లు మనకు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాం. యేసయ్య మనల్ని విడిచిపెట్టాడా? యేసయ్య మనకు దూరం అయ్యాడా అంటే చేయబట్టుకొని విడిచిపెట్టలేదు. నా కృప నీ యొద్ద నుంచి తొలగించలేదు, మీ పిల్లల మీద నుంచి దేవుని కృప తొలగించలేదు, నీ భర్తల నీ భార్యల మీద నుంచి దేవుడు తన కృప తొలగించలేదు. ఒకవేళ దేవుని కృప తొలగిపోయి ఉంటే మనం ఈ చోట ఉండం. దేవుడు చేయి విడిచిపెట్టుంటే ఈ సంవత్సరం అంతంలో ఉండం మనం. ఆయన చేయి విడిచిపెట్టకుండా, మనల్ని దాటిపోకుండా, దూరం అయిపోకుండా, విసర్జించకుండా ఇంకా చేయబట్టుకొని ఆయన ఉన్న చోటుకి ఆయన ఇంకా మనల్ని నడిపించుకుంటున్నాడు. అది ఆయన గొప్పతనం. అది హల్లెలూయా. అది ఆయన గొప్పతనము. ఆ మహిమ ఆయనకే వెళ్ళాలి. సంఘం విస్తరిస్తుందంటే సంఘం విస్తరిస్తుందంటే ఆ మహిమ ఎవరికి వెళ్ళాలి? దేవుడికి వెళ్ళాలి. తినను ఏమవల కంగారేం పడద్దు. విస్తరిస్తుందన్నా, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు కలుగుతున్న, పిల్లలు దీవించబడుతున్నారన్నా మహిమ దేవునికే వెళ్ళాలి. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఉన్నామన్నా, ఇన్ని సంవత్సరాలు దేవుని పనిలో ఉన్నామన్నా, దేవదూతలు చేయలేని దేవుని పరిచర్య, ఈ పరిచర్య మహిమ గల పరిచర్య, ఈ దీనదాసుణ్ణి, అభాగ్యుణ్ణి, ఎన్నిక లేని వాడిని, నీకు పిలుపు లేదురా, నీకు దర్శనం లేదురా, నీకు ఏర్పాటు లేదురా అన్నప్పటికీ కూడా, అనేకుల మనుషులు తగ్గిస్తున్నప్పటికీ కూడా, నాకు మాత్రమే పిలుపు ఉంది, నాకు మాత్రమే ఏర్పాటు ఉంది, నాకు మాత్రమే దర్శనం ఉంది, నాకు మాత్రమే సమర్పణ ఉంది. అలాగైతే ఈ స్థలంలో నువ్వు నిలబడి చెప్పు, ఈ స్థలంలో నీకు సమర్పణ ఉంది, నీకు త్యాగం ఉంది, నీకు ఏర్పాటు ఉంది, నీకు దర్శనం, నువ్వు నిలబడి చెప్పు. మరి దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టాలి? దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టాలి? దేవుడు నన్ను ఎందుకు పిలవాలి? దేవుడు దావీదు ద్వారా మందిరం కట్టించొచ్చుగా. రే నువ్వు ఆగు, నీ కుమారుడు ద్వారా మందిరం కట్టించుకుంటానండి. ఏమి దావీదు ద్వారా దేవుడు మందిరం కట్టించొచ్చుగా. కొంతమంది ఊరికే హెచ్చించుకుంటారండి, ఏముండదు అక్కడ. నా ద్వారా కలిగింది, నీ లేకపోతే నువ్వు లేవు. ఎవరి ద్వారానూ ఏదో కలిగింది, ఆమె ద్వారా ఏదో కలిగింది, నా ద్వారా ఏదో కలిగింది, నీ ద్వారా ఏదో కలిగింది. పౌలు గారు అంటాడు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప అంటాడు. హల్లెలూయా. ఇంతకాలం నేను ప్రయాసపడుతున్నాను, ఇంతకాలం విశ్వాస జీవితాన్ని చేస్తున్నాను,
ఇంతకాలం దేవుని కృపలో దేవుడు నడిపిస్తున్నాడు, దేవుని సన్నిధిలో అంటే దేవుడి కృపే. ఒక్క క్షణం దేవుడు మౌనం అయిపోతే ఎలా ఉంటుంది? మూల కూర్చుంటారు, ఎవరు మొహం కూడా చూడరు. ఎవర్రా నువ్వు? నేను లేకపోతే నువ్వు ఎక్కడరా, నువ్వు ఎంతరా అన్నావు అనుకో, ఎవర్రా నువ్వు నేను లేకపోతే నువ్వెంతరా నేను నీ బతుకెంతరా అన్నాడు అనుకో, స్తోత్రమే. ఆయన ఎన్నాడంటే స్తోత్రమే. ఆయన వినట్లేదు కాబట్టి అందరూ బతికిపోతున్నాం, కానీ పోన్లే అనుకుంటున్నాడు ఆయన. పోనీలే అని దేవుడు అలా దినాలు పొడిగిస్తూ ఉన్నాడు. కొంతమంది వాళ్ళ హెచ్చింపు మాటలు, వాళ్ళ అహంకారపు మాటలు, తద్వారా అతిశయం, ఎక్కడో ఏదో అతిశయం అన్నమాట. అతిశయానికి చోటు ఇవ్వద్దండి, అహంకారానికి చోటు ఇవ్వద్దండి, గర్వానికి చోటు ఇవ్వద్దండి. నీవైనా నేనైనా అందరం దేవుని కృపలోనే ఉండాలి. అందరికీ దేవుని పిలుపు ఉంది. చెప్పండి హల్లెలూయా. భక్తి అనే గర్వం వేసుకున్నావంటే, భక్తి అనే గర్వం ధరించుకున్నావంటే వెలుగుదూతలా మారిపోయే ప్రమాదం ఉంది. వెలుగుదూత చాలా ప్రమాదం, దయ్యాల కంటే చాలా ప్రమాదం వెలుగుదూత వేషం. అంత గర్వం వద్దు. భక్తి అనే వేషం వేసుకున్నప్పుడు తగ్గింపు ఇంకా ఎక్కువ అవ్వాలి. భక్తిలో గర్వం ఎక్కువైందంటే, వెలుగుదూత వేషం పట్టిందంటే ఎవరికి ఆశీర్వాదం ఉండదు, ఎవరికి సమాధానం ఉండదు. దేవుడి కృప చేయబట్టుకొని ఈ రూట్లో తప్పుగా వెళ్ళావు నాన్న, వెళ్ళాల్సిన రూట్ ఇది, వెళ్ళాల్సిన మార్గం ఇది, ఉండాల్సిన చోటు ఇదని దేవుడు నడిపిస్తూ ఉంటే, దేవుడు చేపట్టుకొని బలపరుస్తూ ఉంటే, ఆనాటికి దేవుడు చేపట్టుకొని బలపరుస్తూ ఉంటే, ఏ విషయంలో తక్కువ కాకుండా కొదు లేకుండా దేవుడు బలపరుస్తూ ఉంటే, ఇంక నేను ఏంటి నేను ఎల్లకాలం నువ్వేనా, ఇంకెవరు లేరా? నేను గర్వం, భక్తి అనే గర్వం అనే ముసుగులో ఉన్నారు. దేవుడు తగ్గించును గాక, దేవుడు వాళ్ళని గద్దించును గాక, దేవుడు హృదయాలను కదిలించును గాక, పశ్చాత్తాపాన్ని దయచేయును గాక. కొంతమంది ఆన్లైన్ భక్తులు తయారయ్యారు, టీవీ భక్తులు, యూట్యూబ్ భక్తులు. యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోయింది అనుకో, టీవీలు పగిలిపోయాను అనుకో, అప్పుడు ఏం భక్తి చేస్తావు? టీవీ పగిలిపోయింది, యూట్యూబ్లు ఎగిరిపోయినాయి, అప్పుడు ఏం చేస్తావు? మందిరం వద్దా, పాస్టర్ గారులు వద్దా, సంఘం వద్దా? ఆ పాస్టర్ గారు అట్ట అంటాడు, ఏదమ్మా కేక్ పట్టుకోమ్మా, కేక్ పట్టుకోమ్మా, పాస్టర్ గారు ఇదిగోండి కేకు పోర్లు ఎత్తలేడు ఆ పాస్టర్ గారికి. ఒరే, ఈ నేర్పించినోడు అట్ట ఉన్నాడు, నేర్పించబడినోడు అట్ట ఫోన్లో కేక్ ఇస్తున్నా. ఆన్లైన్ భక్తులు రాబోతున్న రోజులు ఏం చేస్తారు తెలుసా? బల్లారం పట్టుకోండి అమ్మ, చేత్తో పట్టుకోండి, రొట్టె పట్టుకోండి, ద్రాక్షారసం మీరే తయారు చేసి పట్టుకోండి, ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, ఇదిగో నేను తాగుతుంది, మీరు కూడా తాగేయండి అంటాడు. అయిపోద్ది. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టున్నాయి. ఆయన ఆన్లైన్లో మింగేస్తుంటాడు, మీరు ఫోన్లో మింగేయండి, మీ ఇళ్లలో ఉండి మింగేయండి అని. కరోనా పోయిందిగా, కరోనా పోయిన తర్వాత ఎందుకు ఈ కేకులు ఫోన్లో ఎందుకు, బల్లారథలు ఫోన్లో ఎందుకు? ఓవర్ యాక్షన్ తప్పితే. క్రమం మారుస్తూ ఉన్నాడు, క్రమం తప్పిస్తూ ఉన్నాడు, సంఘ సహవాసానికి క్రమం తప్పిస్తూ ఉన్నాడు. వాక్యం వరకు ఓకే, ఆదరణ వరకు ఓకే, కానీ క్రమం తప్పిన కొన్ని బోధలు ఉంటే వాటికి మనం చెవి ఇవ్వకూడదు. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. దేవుళ్ళలోంచి నేను తొలగిస్తుంది, నిన్ను సహవాసంలోంచి దూరం చేసేస్తుంది. నిన్ను సంఘానికి వెళ్ళాలంటావా, బల్లారాధన అక్కడే తీసుకోవాలంటావా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటావా, ఆదివారం ఇంట్లో రాదా, ఫోన్లో రాదా, టీవీలో రాదా? గనుక నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మన విషయంలో ఇంకా చేపట్టుకుని నడిపిస్తున్నాడు కాబట్టి మనం నడిపించబడుతున్నాం. చెప్పండి ఆమేన్. ఎవరు కృంగిపోవద్దండి, ఎవరు బలహీనం అవ్వద్దండి, ఎవరు అధైర్యపడొద్దండి. దేవుడు ఎవరిని చేయి విడిచిపెట్టలేదు. చెప్పండి ఆమేన్. దేవుడు ఎవరు చేయి విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టాలనేది ఆయన ఉద్దేశం కానే కాదు. దేవుని ప్రణాళిక గొప్ప, దేవుని ఉద్దేశం గొప్పది. మన హృదయాంతరంగాలు సరి చేసుకుందాం. అదే పాత చుట్టలు, అదే పాత బీడీలు, అదే పాత స్వభావాలు,
కొత్త సంవత్సరానికి బట్టలు మార్చుకున్నాం, క్రిస్మస్కి బట్టలు మార్చుకున్నాం, కేక్ కట్ చేసుకున్నాం. కుదరదు. కొత్త సంవత్సరానికి కనీసం మీ అలవాట్లు మార్చుకోవాలి, బుద్ధులు మార్చుకోవాలా, మీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాలి, బాప్తిసానికి సిద్ధపడాలి, పాపానికి ప్రాయశ్చిత్తపడాలి, పాపమునికి ప్రాయశ్చిత్తం కలగాలి. ప్రాయశ్చిత్తం పొందిన తర్వాత నూతన సంవత్సరానికి వెళ్ళాలి. పాతవి గతించును, ఎవడైనా నా యందున్నడలా వాడు నూతన సృష్టి అని ఉంది బైబిల్లో. క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అని బైబిల్లో ఉంది. పాత సంవత్సరం పాత అలవాట్లు తీసేసుకుందాం, పాత స్వభావాలు తీసేసుకుందాం, మనసును మార్చుకుందాం, క్రియలు మార్చుకుందాం, బ్రతుకుని మార్చుకుందాం, అలవాట్లు మార్చుకుందాం, యేసయ్యను ధరించుకుందాం. నూతన సృష్టిగా మనం మార్చబడదాం గాక. హల్లెలూయా. నూతన స్వభావాన్ని మనం ధరించుకుందాము గాక. హల్లెలూయా. ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు ఎక్కడో చనిపోతే కర్ఫ్యూ స్టార్ట్ అయిపోయింది. ఇంకెవరు ఇళ్లలోంచి బయటికి రాకూడదు. పాపం ఆ పాపకి, ఆ చిన్న పాపకి వాళ్ళ అమ్మా నాన్న లేరు, వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరుగుతుంది. అమ్మా నాన్న లేకపోతే వాళ్ళ నాన్నమ్మే పెంచుకుంటుంది. దేవుని నమ్ముకున్న ఆ తల్లి, చిన్న బిడ్డ, తినటానికి ఏం లేదు, ఆధారం అంతంత వరకే. కర్ఫ్యూ. ఆకలి అవుతుందానమ్మా అంటే పాపం ఆమె ఏమంటది, ముసలామా ప్రార్థన చేసుకుందాం నాన్న, దేవుడు సహాయం చేయాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామని కాలు చంపేస్తారు. దేవుడు ఏదైనా కాకి పంపిస్తే, దేవుడు ఏదైనా కాకి పంపిస్తే, ఇది ఏలియా కాలంలో దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించాడు కదండి. దేవుడు కాకిని పంపిస్తే తిందాం నాన్న అనిందంట. సర్లే ప్రభు, కాకి పంపిస్తాను నానమ్మ చెప్పింది అని చెప్పి నీళ్ళు తాగేసి నిద్రపోయాను. ఉదయం అయ్యేసరికి కాకి రాలా. కర్ఫ్యూ ఇంకా అవ్వలేదు, ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది. లేచి చూసేసరికి ఇంక లాభం లేదని చెప్పి కిటికీ తలుపులు తెరిచిందంట. కిటికీ తలుపులు తెరిచి అక్కడ వాడు పోలీసు వాడు, ఆర్మీ, వాళ్ళు గన్నులు పట్టుకుని ఉన్నారు ఎదురుగా. అయ్యో, కిటికీ తెరిచింది ఈ అమ్మాయి. చూసి ఆడు చూసాడు, అడవుడికి వచ్చాడు. అమ్మాయి తలుపుమాయి, బయట కర్ఫ్యూ జరుగుతుంది, మాకు బయట స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, కాలు చంపేస్తాం, తలుపు ఎందుకు తీసావు, కిటికీలు మొయ్యి అంటుంటే, లేదండి నేను కిటికీలు తీయను, కిటికీలు మొయ్యను, మా నాన్నమ్మ చెప్పింది కాకు వచ్చిందంట మా నాన్నమ్మ చెప్పిందంట. కాకి రావడం ఏంటి? కాకి అంటే కాకి ద్వారా మాకు ఆహారం వస్తుంది. బైబిల్లో అలాగే ఉంది, కాకి ద్వారా ఆహారం వచ్చింది ఏలియా భక్తుడికి. మా నాన్నమ్మ కూడా అది చెప్పింది. ఇక కాకొస్తే అండి, వీడికేం అర్థం కాలేదు. ఇది ఎవరైనా బయట అనుమానంగా ఎవడని దొరికితే కాలుద్దామని వీడు రెడీగా ఉన్నట్టున్నాడు పాపం ఈయన, ఈ పోలీస్ అయినా. తీరా ఈ చిన్నపిల్ల మాటలు ఇంకేం అర్థం కాక నవ్వుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళా వచ్చాడు. ఈ పిల్ల ఏదో బాగా గట్టిగా ఉంది, మొండిగా ఉంది, ఇదేదో వదిలిపెట్టినట్టుగా లేదని చెప్పి, కాకి రాదు కానీ ఇది కాకి వచ్చాడమ్మా, కాకి రాదు కానీ కాకి వచ్చాడు, ఇదిగో నేను తెచ్చుకున్న ఆహారం ఉంది, మంచి ఆహారం ఉంది, ఈ ఆహారం తిని ఈ రోజుతో సంతృప్తి పడమ్మా అన్నాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాకి రాదు కానీ కాకి వచ్చిందమ్మా. ఓహో, మొత్తం మీద ఏదో ఒక రకం కాకి వచ్చింది. అయితే ఏదో ఒక రకంగా ఆకలి తీర్చబడింది, దాహం తీరింది, కడుపు నిండింది, వాళ్ళ నాన్న చెప్పిన మాట నెరవేరింది. అప్పుడేమేం దేవుని ప్రజలారా, దేవుడు చేయి పట్టుకొని ఆనాటి కరువులో కూడా, ఎటువంటి తెగుల మనుషులో కూడా, ఇబ్బందుల మనుషులో కూడా ఏ రోజున దేవుడు తన బిడ్డలు విడిచిపెట్టలేదు. చప్పట్లు కొట్టని గట్టిగా హల్లెలూయా. నేటికి నడిపిస్తూనే ఉన్నాడు. ఈ జ్ఞానుల మార్గం తప్పిన మాట వాస్తవమైన, చేయి పట్టుకొని మరలా ఆయన ఉన్న చోటికి నడిపించేంత వరకు నక్షత్రం నడిపిస్తూనే ఉంది. డే అండ్ నైట్ ప్రకాశిస్తుందండి. వెలుగుగా ప్రకాశిస్తుంది ఆ నక్షత్రం. రెండవదిగా ఒక సౌండింగ్ అన్నమాట, ఒక వార్తలాగా, ఒక ప్రచారం లాగా వెళ్తూ ఉంది.
ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి టైంలో వాళ్ళ కుమార్తె వచ్చిందట, ఇవానా ట్రంప్, మన తెలంగాణ రాష్ట్రానికి ఇంచుమించు 600 కోట్లు ఖర్చు పెట్టారంట. 600 కోట్లు ఖర్చు పెట్టి రూపురేఖలు మార్చేసాడు తెలంగాణ స్టేట్ మొత్తం. అప్పుడప్పుడు వాళ్ళ కుమార్తె కొడుకు వస్తే బాగుండు ఆంధ్రాకు కూడా. హల్లెలూయా. అప్పుడన్నా రోడ్లు, లైట్లు, పచ్చని చెట్లు ఇవన్నీ పడతాయేమో. అప్పుడన్నా రాజకీయ నాయకులు బయటకు తీస్తారేమో, పాపం వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడు దాకా తీరు. ఇక రంగులు మారిపోయాయి, అలంకరణలు మారిపోయాయి. ఇక మామూలుగా లేదు, భారీ బందోబస్తు. ఒక ప్రపంచ అధ్యక్షుడు కుమార్తె వస్తే అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత హంగామా చేస్తే సర్వమానవాళి లోకరక్షకుడు యూదుల రాజు, హల్లెలూయా, సర్వమానవాళి లోకరక్షకుడు ఆయన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం జరిగించుటకు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపముందని ఎవడు నిరూపించడా ఆయన సవాల్ చేసినటువంటి ఏకైక దేవుడు ఆయన వస్తే ఏర్పాట్లు ఏవి, హంగామా ఏది, ఆ గౌరవం ఏది? కనీసం యేసయ్య థ్యాంక్స్ కూడా చెప్పవా? ఒక దేశం, ఒక ప్రపంచ దేశాలకు సంబంధించిన ఒక నాయకుడు కుమార్తె ఇస్తే ఆమెకి అంత గౌరవం ఇచ్చావు, అంత సన్మానం ఇచ్చావు కదా. మరి ప్రపంచాన్ని పరిపాలించేటువంటి లోకరక్షకుడు వస్తే ఆయన థ్యాంక్స్ చెప్పాలా చెప్పకూడదా? కనీసం కృతజ్ఞతని చెప్పాలి కదా. మా మతం వేర్రా, మా కులం వేర్రా, మీ కులం వేర్రా, మేము థ్యాంక్స్ చెప్పవురా. నీ కులం నిన్ను కూడిపెట్టదు, నీ మతం నిన్ను రక్షించదు. మతంలో ఏమి లేదు, కులంలో ఏమి లేదు. సర్వమానవ లోకరక్షకుడు యూదుల రాజు, హల్లెలూయా. ఈ మాటలను వినికిడిలో పరిశుద్ధాత్ముడే ఫలభరితంగా మార్చును గాక. అందరు కళ్ళు మూయండి.